హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. సో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇండియా ఎకనామిక్ సర్వే 2026 సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మన దగ్గర ఉంది. ఎప్పుడైనా భారత ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విషయాలను పట్టించుకుంటుంది, కానీ సో అనేక రకాలైన కారణం ఏదన్నప్పటికి కూడా మన అంటే పర్టికులర్గా యూత్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద కూడా ఈసారి కాన్సన్ట్రేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో మనం అనఫిషియల్ రిపోర్ట్స్ చాలా వస్తూ ఉంటాయి. అనఫిషియల్ రిపోర్ట్స్ అంటే ఒక యూట్యూబరో, లేకపోతే ఒక బ్లాగరో, లేకపోతే ఒక ఫేస్బుక్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరో ఉద్యోగాలు పోతున్నాయి, అట్లా పోతున్నాయి, ఇట్లా పోతున్నాయి అని పీస్ ఆఫ్ క్లిప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అమెజాన్లో 16,000 ఉద్యోగాలు తీసేశారు, లేకపోతే టీసీఎస్లో 10 ఉద్యోగాలు పోయినాయి, విప్రో వాళ్ళు ఇన్ని ఉద్యోగాలు తీసేశారు, వరల్డ్లో ఇట్లా పోతున్నాయి, అట్లా పోతున్నాయి అని రకరకాల రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడూ దీని మీద స్పందించలేదు. మొట్టమొదటిసారిగా ఒక కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఇన్ ద పార్లమెంట్ బై అవర్ ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ బీన్ గివెన్. అదేవిధంగా ఈ ఎకనామిక్ రిపోర్ట్లో కూడా దీనికి సంబంధించినటువంటి వర్డ్స్ని చాలా ప్రత్యేకంగా కేటగారికల్గా చెప్పారు. సో దీని నుంచి మనం కనువిప్పు పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరుగుతుందని ప్రభుత్వం దాకా వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో పార్లమెంట్లో ఒక ప్రకటన చేసింది అన్నట్లయితే ఇక మనం ప్రజలుగా దాన్ని బ్లైండ్గా నమ్మేయటమే. నేను కూడా 2-3 ఏళ్ళ నుంచి వీడియో చేస్తున్నాను. సిఎస్సి పడిపోతుంది, ప్లేస్మెంట్స్ తగ్గిపోతున్నాయి, ఫ్రెషర్స్ హైరింగ్ దగ్గర పడిపోతుంది, ఇట్లా మనకు రకరకాల ఏఐ ఆటోమేషన్ అట జరుగుతుంది, ఇట జరుగుతుందని నేను కూడా వీడియోస్ చేశాను. కానీ బట్ సోర్స్ ఏంటి? ఏదైనా ఒక ప్రైవేట్ సోర్సే. అంటే టుట్ఫుట్గా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మేము కూడా ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే బీటెక్ సిఎస్సి తీసుకొని చదవాలనుకుంటున్నారో, సార్ మీరు బీటెక్ సిఎస్సి అడ్మిషన్లు చేస్తారు, కాలేజీలన్నింటిలో 10 లక్షల డొనేషన్ ఉంది, 20 లక్షల డొనేషన్ ఉందని చెప్తూ ఉంటారు, మళ్ళీ సిఎస్సి పడిపోయిందని చెప్తూ ఉంటారని చెప్పేసి రకరకాల కామెంట్స్లో మీరు పెట్టడం జరిగింది. నేను యూట్యూబర్గా జరిగేటువంటి విషయాన్ని మీ ముందు పెట్టడం ఒక పద్ధతి, దాన్ని బట్టి మీరు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడం అనేది రెండో పద్ధతి. ఫ్యాక్ట్ చెప్పకుండా దాచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పిన, ఇండియన్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్పినా, లేదా మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినా మనకున్నటువంటి ఎమోషన్స్ మారవు. కానీ అలర్ట్గా ఉండి ఆలోచించేటువంటి కొంతమంది పేరెంట్స్ జడ్జింగ్గా ఉంటారు. జడ్జింగ్గా ఉండేటువంటి పిల్లలు మనం ఏం మార్చలేము. ఎందుకంటే మేము ఫిక్స్ అయిపోయినాం, సిఎస్సి తీసుకుంటాం, నేను పోతాను సిబిఐటీలో సిఎస్సి తీసుకుంటాను, లేదా నేను పోతాను సిఎంఆర్లో సిఎస్సి తీసుకుంటాను, నేను పోతాను గీతాంజలిలో సైబర్ సెక్యూరిటీ తీసుకుంటాను. ఇది మీ చాయిస్, నేనేమి కాదంటలేదు. కానీ ఒక ప్రమాదం ఉంది అని హెచ్చరించడంలో తప్పు కాదు కదా. తర్వాత మేము కూడా అడ్మిషన్ చేస్తున్నాం. ఎందుకు ఆల్టర్నేటివ్ లేనటువంటి పరిస్థితులు. ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థి బీటెక్లో చేరాల్సిందే, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందే. ఈ రెండు ఆగవు. ఏది దొరికినా ఒక గంతకు దొంగ పొంద అనుకుని మనం వేసుకొని పోతా ఉండేదే పని. ఇప్పుడు మనకు అన్ని కాలేజీలో సిఎస్సి ఉన్నప్పుడు ఇంకేం చేస్తాం చెప్పండి, అదే చదువుకోవాలి. కానీ తప్పించుకునే మార్గం ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి కొద్దిమంది అయినా ఈ రిసోర్స్ని యూజ్ చేసుకుంటారు. లేదా బీటెక్ సిఎస్సి ఐఐఎంఎల్లో చేరినప్పటికీ వాళ్ళకి జరగబోయేటువంటి పరిణామాల మీద ఒక క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొంచెం అలర్ట్గా ఉండి మరింత స్కిల్ఫుల్గా తయారవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది తప్ప మిమ్మల్ని సిఎస్సి చేరద్దనో, మీరు బెదిరించాలనో, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టాలనో నేను ఈ వీడియో చేయట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఈ సిఎస్సి పడిపోయిందా, దీని సంగతి ఇక అంతేనా అని ఒక వీడియో చేసినప్పుడు దగ్గర 5 లక్షల మంది చూశారు ప్రజలు. చూసినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్లో నాకు ఇది కనిపించింది. సో నా ఇంటెన్షన్ ఏంటి, నా లాజిక్ ఏంటి ఈ వీడియో చేయటం అన్నది మీరు పట్టుకోవాలి తప్ప నేను ఎటువంటి నెగిటివ్ ఉద్దేశంతో చెప్పట్లేదు. ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని చెప్తే రైస్ తింటే షుగర్ వస్తుంది, రైస్ మాంతామా? ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం, మరి బార్లు వైన్ షాపులు ఏమైనా తగ్గుతున్నాయా? స్మోకింగ్ కిల్స్ అండ్ స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. మనం స్మోకింగ్ ఆపం. ఏదైనా సరే గవర్నమెంట్ చెప్పేది గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది, మనం చేసేది మనం చేస్తూ ఉంటుంది. ప్రజలుగా మనకు ఆ స్వేచ్ఛ ఉంది. కాబట్టి నేను మీకు స్వేచ్ఛని కాల్ చేయడానికి కాదు, కానీ ఏదన్నా కొద్దిమంది అయినా థింక్ చేసి ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని అవకాశం ఏదన్నా మారుతారేమో, ట్రై చేస్తారేమో, లేదా అలర్ట్గా ఉంటారేమో అని మాత్రమే నేను వీడియో చేస్తున్నా. సో ఒకసారి చూద్దాం. సో ఎకనామిక్ సర్వే 2026 ద వార్నింగ్, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోత నిజమేనా అని దీని మీద అనాలిసిస్ అయితే ఎకనామిక్ సర్వే ఈ పాయింట్ని అయితే తీసుకొచ్చింది. ద బ్రోకెన్ ప్రామిస్, సాఫ్ట్వేర్ అండ్ లైఫ్ సెటిల్స్. సో మనకు ఎప్పుడైనా ఉందంటే ఈరోజు ఎప్పుడో చెప్తూ ఉంటారు, ఏదో ఒక జోక్ ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకటి చెప్తూ ఉన్నాడు. ఎవడో పెళ్లి చూపులు పోయిందంట. ఏం చదువుకున్నారా బాబు అంటే, మామ నేను డిగ్రీ చదువుకున్నాను, మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాను, ఎక్కడో కంపెనీలో చేస్తున్నాను అంటే, అదేనా ఏం డిగ్రీ చదువుకున్నావు? అదే మామ నేను డిగ్రీ చదువుకున్నాను, అక్కడ మంచిగా మెకానికల్ ఇంజనీర్గా చేస్తున్నాను.
అరే నేను డిగ్రీ చదువుకున్నాను కాదు, నా కూతురు కోసం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోసం చేస్తుంటే నువ్వెవడో డిగ్రీ చదువుకున్న నా కూతురు చూడడానికి వచ్చే దొబ్బేమని చెప్పి అన్నారట. సో సిచ్యువేషన్ మారినా మన వాళ్ళు ఇంకా మారలేదు, పాత తరం కొనసాగుతూనే ఉంది. సో సాఫ్ట్వేర్ అనేది లైఫ్ సెటిల్ అని చెప్పేసి ఆల్రెడీ పిల్లనిచ్చే మామూలందరూ ఫిక్స్ అయిపోయినారు. ఆ సిచ్యువేషన్ ఉండింది కాబట్టి ఇప్పుడు కూడా మనకి బీటెక్ సిఎస్సి చదవ తప్పనిసరి పరిస్థితి. పర్టికులర్గా అమ్మాయిలు కూడా ఇంకా పనిలో పని ఇంకా అదే వాళ్ళకి యాక్చువల్గా అది వాళ్ళకి ఈజీ అనమాట. ఎందుకంటే డెస్క్టాప్ ఉద్యోగాలు చేయడంలో అమ్మాయిలు మనకన్నా చాలా బాగా చేయగలరు. సో ఈ సిచ్యువేషన్ అనేది మారిపోయింది. ఇది ఒక మిత్తుగా మారిపోయినటువంటి పరిస్థితి. ట్రెడిషనల్ రోల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వ్యానిష్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం అనుకున్నది వేరు, కానీ సర్వే చెప్తున్నటువంటి నిజాలు మరో రకంగా ఉన్నాయి. సో ద రియాలిటీ చెక్ ఏంటి అంటే ఎంట్రీ లెవెల్ హైరింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే బల్క్ హైరింగ్స్ చేస్తూ ఉంటారు, ఏదైతే మిడ్ టైర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, డిఎక్సి, క్యాప్జెమిని ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఒక కాలేజీకి పోయినాయన్నట్లయితే 1000 ఇంటేక్ ఉన్న కాలేజీలోంచి ఒక్కొక్క కంపెనీ 300 మందిని 400 మందిని హైర్ చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా పీరియడ్లో అయితే ఒక్కొక్క కంపెనీ 500 హైరింగ్స్ కూడా చేశాయి. సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. కాలేజీకి పోతే 50-100 కన్నా కూడా ఎక్కువ హైర్ చేయట్లేదు. అది ఎంత మంచి తోపు తురుంకాని కాలేజ్ అయినప్పటికి కూడా. సో 2026 నుంచి 26కి వచ్చేసరికి లాస్ట్ 3 ఇయర్స్లో ఒక భయంకరమైనటువంటి డిప్. 2024లో ఈ లెవెల్లో జరుగుతున్నటువంటి ప్లేస్మెంట్స్ 2026కి వచ్చేసరికి చూడండి ఒక రెడ్ ఫ్లాగ్ లాగా 30-40% స్ట్రైట్ డిక్లినేషన్ కనిపిస్తూ ఉందని చెప్పేసి ఎకనామిక్ సర్వే, భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి సర్వే, అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇది డాక్యుమెంట్ అనమాట. సో గత 2 ఏళ్లలో భారీ తగ్గటం ఒక్కటి దాని గురించే ఎకనామిక్ సర్వే మాట్లాడలేదు. ఎందుకు తగ్గిందనే విషయాన్ని కూడా వాళ్ళు కేటగిరికల్గా చెప్పారు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ద కల్ప్రిట్, దీనికి కారణం ఏందని చెప్తున్నాం. ఇప్పుడు దాకా మనల్ని మనం ఏం చెప్పుకుంటూ వచ్చినామంటే ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఉక్రెయిన్కి రష్యా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇరాన్కి, అదేవిధంగా పాలస్తీనాకి, ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉద్రిక్తతలు వచ్చేసి సిరియాకి, ఇంకో కంట్రీ మధ్య ఉద్రిక్తలు ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి సార్ట్అవుట్ అయిపోయి అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజెంట్ ప్రభుత్వం మారినట్లయితే మొత్తం సర్దుబాటు అయిపోతుంది, మళ్ళీ మన పాత భవిష్యత్తు మనకు వస్తుంది అని ఆశల పల్లికలో ఉన్నటువంటి పేరెంట్స్ నెత్తిన చల్లటి నీళ్లు పోస్తూ ఎకనామిక్ సర్వే దానికి సంబంధించినటువంటి నిజాన్ని క్లియర్గా చెప్పేసింది. సో ఇవేవి కూడా కారణాలు కాదు అని భారత ప్రభుత్వం అథారిటేటివ్ అండ్ అథెంటిక్గా చెప్పింది. దీనికి కారణం వచ్చేసి జనరేటివ్ ఏఐ అండ్ ఆటోమేషన్ అని చెప్పేసి ఈ డాక్యుమెంట్ అనేది స్పష్టంగా చెప్తుంది. ఇదే విషయాన్ని మన ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో ఊటంకిస్తూ చెప్పడం కూడా జరిగింది. సో 10 మంది చేసే పనిని ఇప్పుడు ఒక్కడే చేసేస్తున్నాడు. సో వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఒక రోబోటు లేకపోతే జనరేటివ్ ఏఐ ఈ 2 కలిసేసి ఈ 10 మంది పనిని చేసేస్తూ ఉన్నాయి. పాపం మిగిలిన 9 మంది అనాథలు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏఐ టూల్స్ అలౌ ఏ సింగిల్ ఇంజనీర్ టు మ్యాచ్ ద అవుట్పుట్ ఆఫ్ ఏ ట్రెడిషనల్ 10% టీమ్కి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా ఇది చేస్తూ ఉంది. ఇది స్వయంగా మేము కూడా చూస్తున్నాం. మా కంపెనీలో కూడా మేము ఏఐ ఆటోమేషన్ చేయడం ద్వారా అవుట్పుట్ అనేది మీకు చాలా పెరిగిందనమాట. సర్వీస్ మోడల్ క్రైసిస్. భారతదేశము ఎప్పుడు కూడా ఈ సోకాల్ చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి ఐటీ కంపెనీస్ అనేవి కూడా అమెరికా నుంచి లేదా వెస్ట్రన్ వరల్డ్ నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకునేసి ఇక్కడ ప్రాజెక్ట్స్ మనం డెవలప్మెంట్ చేసేవాళ్ళం కాదు, వాటిని మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకొని మనం చేసేవాళ్ళము. ఈ రకంగా లక్షలాది మంది మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉపాధి వచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఎప్పుడైతే ఈ ఆటోమేషన్ జరిగిపోయిందో, జనరేటివ్ ఏఐ వచ్చేసిందో, మొత్తం వర్క్ అంతా కూడా ఆటోమేట్ అయిపోవడం వల్ల ఈ యొక్క సర్వీస్ మోడల్ అనేది అవుట్డేట్ అయిపోయింది. దాని మీద ప్రాజెక్టులు రావడం లేదు. ద ఎరా ఆఫ్ స్లో డౌన్ వచ్చేసిందండి. ద ఎరా ఆఫ్ బల్క్ హైరింగ్ ఈజ్ కొలాప్సింగ్. సర్వీస్ కంపెనీలు నియామకాలు అనేవి ఏదైతే రిక్రూట్మెంట్స్ ఉన్నాయో బాగా తగ్గించేసినటువంటి పరిస్థితి. సో ద గ్రేట్ స్కిల్ మిస్ మ్యాచ్. సో పాతగా మనం ఏం నేర్చుకునే వాళ్ళం, కాలేజ్ స్కిల్స్లో ఏముంటాయి, బేసికల్గా సిఆర్టీ స్కిల్స్, జావా, పైథాను లేకపోతే ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని మనం ఉద్యోగాలకు పోయేవాళ్ళం. సో ఇండస్ట్రీ నీడ్స్ అనేవి ఇప్పుడు మారిపోయినాయి. మొత్తం ఏఐ ఆటోమేషన్ మీద వాళ్ళ అవసరాలు ఉన్నాయి. సో ఆ రకమైనటువంటి తర్ఫీదును మనం ఇవ్వలేకపోతున్నాం. ఈ ఉపద్రవం అట్టడంగానే క్వాంటమ్ ఇంజనీరింగ్ కూడా మన ఎత్తిన పిడుగులాగా వచ్చి పడబోతూ ఉంది. సో దిస్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ షిఫ్ట్, నాట్ ఏ టెంపరీ డిప్. ఈ వాక్యాన్ని మీరు ఫోటో తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పదం ఇది. సో ఈ పదము ప్రభుత్వం నోటికుండా రావడం అనేది చాలా చాలా పెద్ద విషయం. మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను. దీంట్లో ఉన్నటువంటి ప్రతి సెంటెన్స్ నాకు ఇంపార్టెంటే. దిస్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ షిఫ్ట్, నాట్ ఏ టెంపరీ డిప్. ఎప్పుడైతే ఇది టెంపరీ పరిణామం అవుతుందో కొద్ది రోజులకు వెళ్ళిపోయేసి మళ్ళీ మామూలుగా వస్తాయి. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో కూడా 2000 సంవత్సరంలో ఒకసారి రిజిస్ట్రేషన్ వచ్చింది, 2008లో ఒకసారి రిజిస్ట్రేషన్ వచ్చింది. మళ్ళీ కోలుకొని ఆకాశమే హద్దుగా చూసిపోయి సిఎస్సిలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా బాగుపడ్డటువంటి రోజులు మేము చూసాం. కానీ ప్రభుత్వం మాట్లాడేటువంటి ఈ పదం ఏదైతే ఉందో స్ట్రక్చరల్ షిఫ్ట్ అంటే ఈ మొత్తం ఇండస్ట్రీ కూడా రీస్ట్రక్చరింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఇది టెంపరీగా ఇట్లా పడిపోయి అట్లా వేయటం గురించి కాదు నానా అని చెప్పేసి
మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక్కడి నుంచి చెప్పడం అనేది జరిగింది. సో ద ఎండ్ ఆఫ్ లో ఎండ్ కోడింగ్. కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు, బేసిక్ వెబ్ డెవలప్మెంట్, సింపుల్ స్క్రిప్టింగ్ వస్తే రిలయన్స్ ఆన్ జావా అండ్ పైథాన్ సింటాక్స్ ఎలోన్ మీ కెరియర్ రిస్క్లో ఉన్నట్టే. నాకు కోడింగ్ వచ్చు, నాకు ఫ్రంట్ ఎండ్ వచ్చు, బ్యాక్ ఎండ్ వచ్చు, డేటాబేస్ వచ్చు, నేను వెబ్ పేజెస్ని క్రియేట్ చేయగలను, నేను యాప్లు తయారు చేయగలను, లేకపోతే నా దగ్గర ఒక మంచి బ్యూటిఫుల్ ఐడియా ఉంది, నేను ఈ యాప్ని తయారు చేసి ఈ ప్రపంచాన్ని శాసిస్తాను. ఇదంతా కూడా గడిచిపోయినటువంటి మాటలు. ఈ మాటలకి ఈ రోజుల్లో విలువ లేదు, అది కాలం గతం. సో ద న్యూ ఎరా ఫిజిక్స్ బేస్డ్ కంప్యూటింగ్ వచ్చేసింది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో, ద ఇండస్ట్రీ డిమాండ్స్ డొమైన్ స్పెషలిస్ట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కోడ్ రైటర్స్. కోడ్ అనేది కంప్యూటర్ రాసేస్తుంది, ఏఐ రాసేస్తుంది, నువ్వు కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఏదైనా నేను మొన్న కూడా మనం చెప్పినప్పుడు సార్ మీరు చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్. డొమైన్ నాలెడ్జ్ ఏం చెప్పినా మనం వీడియోలో మాట్లాడుకున్నాం. ఏదైనా ఒక స్పెషాలిటీ, మెడికల్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, లేకపోతే ఏదైనా హోటల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక డొమైన్ పట్టుకోవాలి. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీని, లేదా ఒక గ్లాస్ ఇండస్ట్రీనో, లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీనో, లేకపోతే ఏదైనా ఒక ఇండస్ట్రీని పట్టుకొని దాంట్లో ఎక్కడ ఆటోమేషన్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది, దాంట్లో ఎక్కడ ఏఐని వాడేదానికి అవకాశం ఉంది, రేపు రాబోయేటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ని ఆ పర్టికులర్ డిసిప్లైన్లో, లేకపోతే ఆ పర్టికులర్ సెక్టార్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయగలము అని ఆలోచించే శక్తి ఉన్నటువంటి ఇంజనీర్స్కి ఉద్యోగానికి వచ్చినటువంటి డోకా లేదు. శాలరీ కూడా 5 అంకెల జీతం కాదు, అవసరమైతే 10 అంకెల జీతం అయినా ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. నేను కోడింగ్ రాస్తాను. ఆ రోజుల్లో అది ఇంపార్టెంట్. మనం కూడా మాట్లాడుకున్నాం, ఒక 4 ఏళ్ల క్రితం మాట్లాడుకునేటప్పుడు అన్ని కాలేజీలో జావా నేర్పించేస్తున్నారు, అట్లీస్ట్ ఒక పైథాన్ నేర్పించేసి ఫ్రంట్ ఎండ్ పూర్తిగా నేర్పిస్తే ఉద్యోగం వస్తుందని ఈ వేణుగోపాల్ రెడ్డి 4 ఏళ్ల క్రితం చెప్పాడు. అది 4 ఏళ్ళ నాటి ముచ్చట. ఆ రోజుకి అది కరెక్టే. ఈరోజు కాలం వేగంగా మారిపోయింది. కోడింగ్ వచ్చినటువంటి వాడికి ఉద్యోగం లేదు, కోడింగ్ అవసరమే లేదు. కష్టపడి ఆ రోజు అందరికీ చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు ఒక 10% నుంచి 20% కాలేజెస్ మారి బేసిక్ కోడింగు, వెబ్ పేజెస్ దాకా వచ్చినాయి. ఇంకా యాప్ దాకా కూడా పోలేదు. మీరు వెబ్ పేజెస్ దాకా వచ్చేసరికి అది పోయింది. అట్లుంది పరిస్థితి. ఇప్పుడు డొమైన్ స్పెషలిస్టులు కావాలంటున్నారు. మెడికల్ నాలెడ్జ్ ఉండాలట, వాడికి ఏ నాలెడ్జ్ ఉండాలంట. రేపు రాబోయే కాలంగా తీసుకున్నట్లయితే వాడికి క్వాంటమ్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ కూడా ఉంటే వాడు వచ్చేసి రిక్వైర్డ్ ఇంజనీర్ ఫర్ ది ఇండస్ట్రీ. నేను కోడింగ్ రాస్తానంటే ఇప్పుడు పరిస్థితి లేదు. ఉద్యోగాలు పోతున్నాయా? కాదు, మారుతున్నాయి. సో జాబ్ ఇప్పుడు 10 మంది ఇంజనీర్స్ ఉన్నారండి. ఈ 10 మంది ఇంజనీర్స్ తగ్గిపోయేసి ఒక ఇంజనీర్ అవుతున్నాడంటే కాదు, రిమైనింగ్ 9 ఇంజనీర్స్ యొక్క రోల్ ఏదైతే ఉందో ఇది మారుతుంది. ద స్ట్రక్చర్ ఆఫ్ జాబ్ ఈజ్ చేంజింగ్, నాట్ ద నెంబర్. బిలియన్స్ ఆర్ ఫాలోయింగ్ ఇంటూ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఎవరైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద వర్క్ నేర్చుకొని ఇండస్ట్రీ రెలవెంట్ ఉంటారో వాళ్ళకి ఉద్యోగం పోతుందనేటువంటి భయం లేదు. క్వాంటమ్ కానీ, సిలికాన్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్, గవర్నమెంట్ అలొకేషన్ ఆఫ్ 6,000 crores, సెమీ కండక్టర్ డిజైన్, ఇండియా ఎమర్జింగ్ యాజ్ ఏ గ్లోబల్ హబ్. ఇక్కడ భవిష్యత్తు ఇక్కడే ఉంది. ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి లేదా తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి కొన్ని కథ చెప్తాను నేను మీకు. 2021లో కరోనా అయిపోబోయే టయానికి మన తెలంగాణ రాష్ట్రంలో 14,000 రమారమి నా గుర్తున్న కాడికి ఈసీఈ సీట్లు ఉన్నాయి. కాదండి, 22,000 దాకా ఉన్నాయి. 22,000 ఉన్నటువంటి ఈసీఈ సీట్లని 5,000, 6,000 తీసుకొచ్చేసారు. పొలోమని చెప్పేసి అందరూ సిఎస్సి ఏమలు పెట్టారు. కనీసం ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి విద్యావేత్తలు, ప్రపంచంలో అనేక దేశాలు తిరుగుతూ ఉంటారు. మా చైర్మన్స్ కూడా ప్రొజెక్షన్స్ ఉండవా? సిలికాన్ వ్యాలీ నుంచి వచ్చే ప్రొజెక్షన్స్ కానీ, లేకపోతే సైంటిస్టులు చెప్పేటువంటి ప్రొజెక్షన్స్ కానీ ఉండవా? సెమీ కండక్టర్ మార్కెట్ అనేది ఈరోజు ఏఐ నడవాలి అన్నట్లయితే సరైనటువంటి సెమీ కండక్టర్స్ కావాలి. ఏఐ డెవలప్ అవుతుందంటే సెమీ కండక్టర్స్ కూడా ప్యారల్గా డెవలప్ అవుతాయి కదా. ఒకవైపుకి జరిగిపోయేసి మొత్తం ఈసీఈ బ్రాంచ్లు తీసేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు దాని ఫలితం ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే చాలా కాలేజీలో టాప్ 4లో ఉన్నటువంటి ఒక కాలేజీలో తీసుకున్నప్పుడు సిఎస్సి డేటా సైన్స్ 11 లక్షలు వెళ్తే ఈసీఈ వచ్చేసి 11 లక్షలు వెళ్ళింది. అది కూడా సీట్లు దొరకలేదు. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈసీఈ సీట్లు అసలు లేనే లేవు. 4-5 ఉన్నాయి అంతే. అదే సిఎస్సికి వచ్చేసరికి 1,00,000 వెళ్ళిపోయినాయి. తగ్గదా 85,000, 90,000 దాకా వచ్చినాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా కలుపుకొని డీమ్డ్ యూనివర్సిటీ 1,00,000 సీట్లు సిఎస్సిలో ఉన్నాయి. వేరే ఈసీకి వచ్చేసరికి 5,000 ఉన్నాయి. ఎంత ఇంబ్యాలెన్సా? ఇప్పుడు మళ్ళీ మార్చుకుందామని చూస్తే ఏఐసిటీ అప్రూవల్స్, పంచాయతీ, యూనివర్సిటీ వాళ్ళు ఇవన్నీ దాని వెనక పందేరం చాలా ఉంది. సో ఇది ఇక్కడ ఉందన్నమాట. సెమీ కండక్టర్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ నేను కొన్ని చెప్తాను. బీటెక్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్, బీటెక్ ఇన్ ఈసీఈ, బీటెక్ ఇన్ ఈసీ విఎల్ఎస్ఐ, బీటెక్ ఇన్ ఈసీ ఐఓటీ, బీటెక్ ఇన్ ఈసీఈ ఎంబెడెడ్ సిస్టమ్స్, బీటెక్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీస్, ఈవీ టెక్నాలజీస్, బీటెక్ ఇన్ బ్యాటరీస్ ఇంజనీరింగ్. వీటిల్లో ఉందండి భవిష్యత్తు.
వేరే ఇంజనీరింగ్ పరంగా తీసుకుంటే వీటిలో భవిష్యత్తు ఉంది. లేదు నువ్వు సివిల్ తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే దాంట్లో భవిష్యత్తు ఉంది. మీరు మెకానికల్ తీసుకొని, మెకట్రానిక్స్ తీసుకొని, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ తీసుకుంటే ఉంది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ తీసుకుంటే దాంట్లో భవిష్యత్తు ఉంది. అసలు ఈ టెర్మినాలజీస్ మొత్తం మీరు అంటే మామూలుగా మా వాళ్ళు అంత తొందరగా ఏం మారరు. కాకపోతే ఏంటంటే ఒక మెకానికల్ ల్యాబ్ని పెట్టాలంటే, ఒక సివిల్ ల్యాబ్ని పెట్టాలంటే ₹1,00,00,000 ఖర్చు అవుద్ది. అదే సిఎస్సి అనుకోండి, ఏముంది ₹10,000 ఉంటే రీఫర్బిష్డ్ సిస్టమ్స్ దొరికిపోతాయి. ఏదో పాస్ సిస్టమ్స్ పెట్టి చూపించేస్తే రాటిఫికేషన్ అయిపోద్ది, ఇంటేక్ వచ్చేసి 100లో వచ్చి పడిపోద్ది, ఖర్చు లేనటువంటి పని అని చెప్పేసి సిఎస్సికి తొందరగా మారారు. ఇప్పుడు ఇంత డిమాండ్ వస్తుందని చెప్పేసి అవతల ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేత చెప్తున్నప్పుడు కూడా ఒక కాలేజీ కూడా క్వాంటమ్ కంప్యూటర్ ల్యాబ్ పెట్టడానికి ముందుకు రాలేదు. కారణం ఏంటంటే ₹3,00,00,000 సిలువ మొదలుతుంది. మీరు సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్తో పెట్టాలంటే సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఇది కాస్ట్లీ ల్యాబ్. ఇప్పుడు ఏఐకి సంబంధించినటువంటి టూల్స్ వచ్చేసినాయి. సో జనరేటివ్ ఏఐకి సంబంధించినటువంటి టూల్స్ వచ్చేసినాయి. వీటిని సరిగా పనిచేసుకునే సిస్టమ్ రావాలంటే అట్లీస్ట్ 16 GB ర్యామ్ అన్నా ఉండాలి. మన దగ్గర ఇంకా 4 GB దగ్గరే ఉన్నాం. మనం 8 GBకి మారినటువంటి కాలేజీలు పట్టమని ఒక తెలంగాణలో 175 కాలేజీలు, ఒక 30-40 కాలేజీలు కూడా ఇంకా అప్గ్రేడ్ కాలేదు. ఈ 30-40 కాలేజీలు అప్గ్రేడ్ ఎక్కడ దాకా వచ్చినాయి? ఫుల్ స్టాక్ నేర్పించే దాకా వచ్చినాయి. ఈ లోపల అది కూడా కాకెత్తుకుపోయింది. కాబట్టి మేల్కోవాల్సినటువంటి యూనివర్సిటీ అధికారులందరూ కూడా మారాలి. ఇప్పుడు వచ్చేటువంటి నెక్స్ట్ ఉపద్రవానికి అనుగుణంగా మనం అందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ, ఈవీస్ అండ్ సోలార్ టెక్నాలజీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు మా జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అత్యంత పెద్దదైనటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ అనేవి ఈరోజు చాలా వాల్యుబుల్ ప్రాజెక్ట్ అనమాట. అది మామూలుగా ఏదో యూనిట్కి ₹18 ఉంటుందంట. మన వాళ్ళు దాన్ని ₹5కే తయారు చేసి దాన్ని ప్రపంచానికి సప్లై చేయాలని, రాబోయేటువంటి క్వాంటమ్కి సంబంధించినటువంటి దానికి కానీ, లేకపోతే ఏఐకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియాలో రాబోతున్నాయో వాటికి గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి అది సప్లై ఇక్కడ లోకల్గానే ప్రొడ్యూస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించినటువంటి ఒక పాలసీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఎథిక్స్ అండ్ క్వాంటమ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిలబస్ తీసుకోవాల్సినటువంటి ఉంది. ప్రొటెక్టింగ్ అగెన్స్ట్ నెక్స్ట్ జనరేషన్ హ్యాకింగ్ తట్టుకోవాలన్నట్లయితే సో వీటికి ఇప్పుడు నేను చెప్పినటువంటి 8 కోర్సులు ఏదైతే ఉన్నాయో బీటెక్ చదవద్దని నేను అన్ను. వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా కొంచెం మీరు పేపర్ వర్క్ చేయండి, ఫ్యాక్ట్స్ని రాసుకోండి. ఫ్యాక్ట్స్ పర్మిషన్ చేసుకున్న ఫ్యాక్ట్స్ ఓకే అనుకుందాం అనుకోండి, ఎమోషన్ పెట్టుకోవద్దు. ఇంకా ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది, ఓకే వేణుగోపాల్ రెడ్డి క్వాంటమ్ ఇంజనీరింగ్ అన్నాడు, లేదా వేణుగోపాల్ రెడ్డి గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీస్ అన్నాడు, ఈవీ అండ్ సోలార్ టెక్నాలజీ అన్నాడు, బ్యాటరీస్ ఇంజనీరింగ్ అన్నాడు. ఓకే, ఇది నిజమా కాదా? మీ అందరికీ ఫ్రెండ్లీ నేచర్ ఏంటి? గూగుల్లో పోయి చెక్ చేసుకోవడమో, లేకపోతే యూట్యూబ్లో చెక్ చేసుకోవడమో, లేకపోతే లింక్డ్ఇన్లో చెక్ చేసుకోవడమో, లేకపోతే వచ్చేసి చాట్‌జీపీటీలో చెక్ చేసుకోవడం. పెన్ను పేపర్ పెట్టుకొని ఒకసారి చెక్ చేయండి. మీకు అది ఫ్యాక్ట్ అనిపించింది అనుకోండి, మీ మనసును మార్చుకోండి, అంతే కదా. సో ద ఫైనల్ అప్సైడ్, శాలరీస్ 2x 3x ఎక్కువ మీకు కావాలనుకున్నట్లయితే ట్రెడిషనల్ నోర్ నుంచి న్యూ స్పెషలిస్ట్ రోల్స్కి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి స్పెషలిస్ట్ ఇన్ క్వాంటమ్ అండ్ ఏఐ ఎథిక్స్ కమాండ్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ స్టార్టింగ్ ప్యాకేజెస్ వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. యాక్షన్ ప్లాన్ ఏంటి? హౌ టు సర్వైవ్ అండ్ ఇన్. తల్లిదండ్రులకి స్టూడెంట్స్ ఏమి గమనించాలి? ఫోకస్ ఆన్ నిష్ స్కిల్స్, క్వాంటమ్, ఏఐ, సెమీ కండక్టర్స్, డోంట్ ఇగ్నోర్ అప్లైడ్ ఫిజిక్స్. దిస్ ఇస్ ద న్యూ తంబ్రాల్. ఇప్పటివరకు మనం ఎప్పుడు కూడా ఈ అప్లైడ్ ఫిజిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం మాట్లాడలేదు. అదేవిధంగా బంగారం వెండి గురించి కూడా ఎప్పుడు 89లో మాట్లాడలేదు. కానీ సమయం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడుతున్నాం. సో ద న్యూ రూల్, కంటిన్యూస్ లెర్నింగ్. 5 ఏళ్ళకు ఒకసారి రీస్కిల్లింగ్ అనేది తప్పనిసరి. ద ఎకనామిక్ సర్వేస్ మెసేజ్ ఈజ్ క్లియర్, యూ మస్ట్ ఇవాల్వ్ టు స్టే రెలవెంట్. నువ్వు వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఎవ్రీ 5 yearsకి ఒకసారి అన్లెర్న్ అండ్ రీలెర్న్. అంటే నీకు వచ్చినటువంటి పాత చెంతకాయ ఛాదస్థాన్ని పాము కుబుసం వదిలేసినట్టుగా వదిలిపడేసి కొత్త స్కిల్ని ఎక్వైర్ చేసుకున్నటువంటి వాడు ఇండస్ట్రీకి రెలవెంట్గా ఉంటాడు, మిగిలినోడు ఆచిపోతాడు. సో ద వర్డిక్ట్ ఏంటంటే అడాప్ట్. ఒకటి నువ్వు మారు, లేకపోతే మటాష్ అయిపో, అంతే. అడాప్ట్ ఆర్ పెరిష్. భయపడకండి, నేను అన్న ఈ మాటలకి ప్లాన్ చేయండి. సో డెడ్ ఎండ్ వచ్చేసింది. స్టాప్ యూజింగ్ ఓల్డ్ మెథడ్స్ టు సెక్యూర్ ఏ న్యూ ఫ్యూచర్స్. పాత పద్ధతుల్లో పోయేసి కొత్త ప్రపంచాన్ని చూడాలనుకోవటమే ఒక పేరాశ. ఇది వర్కౌట్ అవ్వదు. సో రెడీ ఫర్ ది నెక్స్ట్ స్టెప్. ఎడ్యునైన్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ ఇన్ యువర్ అడ్మిషన్ జర్నీ. సో మంచి కోర్సుని డిసైడ్ చేయడంలో, మంచి కాలేజీని సెలెక్ట్ చేయడంలో, మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి ఫ్యూచర్ ఉన్నటువంటి మంచి కోర్సెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు అర్థమయ్యే రకంగా చెప్పి, ఆ రకంగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎడ్యునైన్ తల్లిదండ్రుల యొక్క పర్స్పెక్షన్ నుంచి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పర్స్పెక్షన్ నుంచి, అదేవిధంగా స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ పర్స్పెక్షన్ నుంచి అన్ని రకాలుగా ఆలోచన చేసి మా దగ్గర ఉన్నటువంటి సైకోమెట్రిక్ టూల్స్ని ఉపయోగించి మా కౌన్సిలర్స్ మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేయడమే కాకుండా భారతదేశం, అదేవిధంగా అబ్రాడ్,
భారతదేశంలో ఉన్నటువంటి అన్ని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఏ కోర్సు ఎక్కడ బలంగా చెప్తున్నారు, ఏ చైర్మన్ ఇండస్ట్రీ రిలవెంట్ సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తున్నాడు, ఎవడు పాత చింతకాయ తొక్కుని అమ్మేదానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాడికి దొరకకుండా మిమ్మల్ని మంచి వ్యక్తుల దగ్గరికి మంచి ఆలోచనలు కలిగి ఇండస్ట్రీ రిలవెంట్గా మిమ్మల్ని తయారు చేసేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు పంపించడంలో ఎడ్యునైన్ అడుగునా మీకు తోడుంటుందని తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయండి. జై హింద్, జై భారత్.